అలాగే మగవారిలో వీర్య కణాల ప్రాబ్లం ఉంటే ఎవరికి మనము ఐయుఐ అడ్వైస్ చేస్తాము? సో మగవారిలో కూడా ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది మనకు చాలా కామన్గా చూస్తూ ఉన్నాం. సో సెమెన్ అనాలిసిస్లో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ విత్ కౌంట్ ఆఫ్ అంటే అట్లీస్ట్ అబౌట్ మినిమం 10 మిలియన్ ఉంటే కానీ మనకు ఐయుఐ సక్సెస్ అనేది మనకి అబౌట్ 20% ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్లో ఐయుఐ కూడా ఒక ప్రధాన ట్రీట్మెంట్ అన్నమాట. అంటే కౌంటు కదలిక ఎంత ఉండాలి మామూలుగా? కదలిక అనేది అట్లీస్ట్ 35 to 40% ప్రోగ్రెసివ్ మొటిలిటీ అనేది ఉండాలి. 100 కణాలలో మనకు 40% కణాలు ప్రోగ్రెసివ్గా మొటైల్ కదలిక అనేది ఉండాలన్నమాట. అండ్ మార్ఫాలజీ కూడా అట్లీస్ట్ మినిమం 4% అనేది ఉండాలన్నమాట. సో ఇవన్నీ కొద్దిగా వ్యత్యాసం ఉన్నా కానీ మనకు డిఫరెన్సెస్ ఉన్నాయి కానీ కొద్దిగా ఏంటంటే సెమెన్ అనాలిసిస్లో మనము ఎట్లయితే మనం మంచి స్పమ్ వాష్ మీడియాతో మనము జల్లెడ పట్టి వాటిని నీట్గా వాష్ చేసి వాటి మంచి స్పమ్స్ మనము గర్భాశయంలోకి వేయగలిగితే గుడ్ సక్సెస్ అనేది ఐయుఐకి మనం చూడవచ్చు. సో కదలిక అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి కణాల నెంబర్ కరెక్ట్గా ఉంటుంది కానీ కదలిక అసలు ఉండదు, దాన్ని నెక్రోజ్యూస్పర్మియా అంటారు. సో అలాంటి కణాలు వాళ్ళకి అలా ఉన్న వాళ్ళకి ఐయుఐ సక్సెస్ అవుతుందా? అంటే కదలిక అసలు 0 కదలిక ఉంది, కణాలు ఉన్నాయి కానీ అలాంటి వాళ్ళకి ఐయుఐ సక్సెస్ అవుతుందా? సో అట్లాంటి వాళ్ళకి కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఎందుకంటే కణాలు ఎందుకు కదలట్లేదు అనేది మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంది. అంటే కణాలు కదలిక అనేది చాలా ఇంపార్టెంట్ ఐయుఐలో. ఈ కణాలు మనం గర్భాశయంలో పెట్టినా కూడా అవి తిరిగి ఫాలోపియన్ ట్యూబ్కి చేరగలిగితేనే, అంటే అండంని చేరగలిగితేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కంప్లీట్గా అసలు కదలిక లేకుండా ఉందంటే దానికి సంబంధించి మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సి దాని నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే దానికి వైటాలిటీ అది బతుకున్నాయా చనిపోయినాయా అనేది మనము తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దాన్ని వైటాలిటీ టెస్ట్ అంటారు. సో వైటాలిటీ టెస్ట్ ద్వారా మనకు ఎన్ని బతుకున్నాయి ఎన్ని చనిపోయినాయి అని చెప్పేసి తెలుసుకోవచ్చు. అది మోర్ కామన్గా ఇన్ఫెక్షన్స్, తర్వాత అదేవిధంగా వ్యారికోసిల్స్, తర్వాత టెస్టిక్యులర్ ఇంజురీ. సో ఇట్లాంటి వాటిలలో మనకు ఎక్కువ మనము ఈ కంప్లీట్లీ ఇమ్మొటైల్ స్పమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆడవారిలో మైల్డ్ ఎండోమెట్రియోసిస్ మైల్డ్ ప్రాబ్లం ఉంది, లేదా ఓన్లీ ఒక ట్యూబ్ ఒకటే బ్లాక్ ఉంది, రెండో ట్యూబ్ బాగానే ఉంది, అలాంటి వాళ్ళకి కూడా మనము ఐయుఐ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. ఇంకా పీసీఓ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు అన్నప్పుడు వాళ్ళకి ఎగ్ పెరగడానికి మనం మందులు పెట్టి ఏ రోజైతే ఎగ్ రప్చర్ అవుతుందో ఆ రోజు మనము కణాలు అనేది గర్భాశయంలో వేసి మనం ఐయుఐ ట్రీట్మెంట్ చేస్తాం.